కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. పాఠశాలలు, విద్యా సంస్థలలో పిల్లల భద్రతను బలోపేతం చేయడానికి సైబరాబాద్ పోలీసులు టెగాన్స్ ఎస్సీ దళాల్లో చేరారు. భౌతిక, సైబర్, మానసిక, రహదారి భద్రతా స్తంభాలపై దృష్టి పెట్టాలని సైబరాబాద్ పోలీసులు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద 19న సురక్ష కవచ్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టెగాన్స్ డైరెక్టర్ షామ్డిలియా, సైబరాబాద్ సిపి అవినాష్ మొహంతి, ఐపీఎస్ టెగాన్స్ డిక్ అభిషేక్ మొహంతి, ఎస్బీ డీసీబీ సాయి, ఎస్సీ ప్రధాన కార్యదర్శి రమేష్ ఖజా, డాక్టర్ వనితా దాట్ల, జేటీ కార్యదర్శి చిల్డ్రన్ యూత్ సేఫ్టీ ఫోరం, ఎస్సీ సిఇఓ నావిడ్ ఖాన్, పాఠశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ప్రాజెక్ట్ సురక్ష కవచ్ 4 కీలకమైన భద్రతా స్తంభాలపై కేంద్రీకృతమై ఉన్న ఎస్సీ యొక్క చొరవ, భౌతిక, సైబర్, మానసిక, రహదారి భద్రత, ఇందులో మాదక ద్రవ్య దుర్వినియోగ నివారణ, ఆన్లైన్ భద్రత, భావోద్వేగ శ్రేయస్సు, బాధ్యతాయుతమైన చైతన్యం మీద చర్చలు ఉన్నాయి. డాక్టర్ వనిత, జేటీ సెక్రటరీ, సిఎన్వై సేఫ్టీ ఫోరం, ఎస్సీ ప్రోగ్రాం సురక్షితమైన అభ్యాస వాతావరణాలను పండించడంలో ప్రహారీ క్లబ్లు సురక్ష కవచ్ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. అవగాహన కార్యక్రమాలను ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కోరారు. మానవ శరీరంపై డ్రగ్స్ షదాల యొక్క తీవ్రమైన ప్రభావాలను హైలైట్ చేస్తూ డ్రగ్స్ ఔషధ ఉపయోగం ఎపిథిలియల్ కణజాలాలను ఎలా దెబ్బతీస్తుందో, మెదడు పనితీరును ఎలా దెబ్బతీస్తుందో అతను వివరించారు. వ్యసనం కేంద్రాల యొక్క ప్రాముఖ్యతను పెకా 2019 ద్వారా చట్టపరమైన అవగాహన, విద్యాపరమైన అచట్రీట్ కూడా ఆయన ప్రసంగించారు.